పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పవన్ చాలా రోజులుగా ఏపీలోనే పర్యటిస్తూ పూర్తిగా తన పొలిటికల్ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. దీంతో ఆయన అప్కమింగ్ సినిమాలకు బ్రేక్ పడినట్టే అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా ఉస్తాద్ భగత్ సింగ్ తెరపైకి వచ్చింది. ఒక్కసారిగా ఈ మూవీ నుండి అప్డేట్ ఇచ్చి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు దర్శకుడు హరీష్ శంకర్. అంతేకాకుండా తాజాగా పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్తున్న ఫోటోలను కూడా విడుదల చేసి మరో అప్డేట్ కోసం ఎదురు చూడమంటూ ఫ్యాన్స్లో మరింత జోష్ పెంచాడు. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో చాలా ఏళ్ల క్రితం వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ అప్పటి వరకు వరుస ఫ్లాప్స్తో ఇబ్బంది పడుతున్న పవన్ కళ్యాణ్ని మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కించింది. అప్పటి నుండి హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కలిసి మళ్ళీ ఎప్పుడెప్పుడు మూవీ చేస్తారా అని ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఫైనల్గా వీరిద్దరి కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ దీని అనౌన్స్మెంట్ వచ్చి షూటింగ్ మొదలైనప్పటి నుండి ఎన్నో అడ్డంకులు వస్తూ ఉండటంతో సినిమాకి పెద్ద బ్రేక్ పడింది. ఇన్నాళ్లకు ఉస్తాద్ భగత్ సింగ్ నుండి ఒక అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. మీరు ఊహించనిది జరగబోతుంది మార్చి 19 అంటూ పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది మైత్రి మూవీ మేకర్స్. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ను మైత్రి మూవీ మేకర్స్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దీంతో ఈ నిర్మాణ సంస్థ షేర్ చేసిన ఫోటోలు, అందించిన అప్డేట్ చూసి మార్చి 19న మూవీ టీజర్ విడుదల కానుందని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. ఇక పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.